రాజకీయాల్లో కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అదేంటంటే తాడిపత్రిలో శ్రీనివాసులు అనే వ్యక్తి గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డి వెనకాలే ఉండేవాడు. ఇక్కడ ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను తిట్టేవాడు. సో ఈయనకి శిష్యుడిగా ఉండేవాడు. ఎప్పుడైతే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిందో, జేసీ ప్రభాకర్ రెడ్డి ఓడిపోయాడో, ఆయన ఇమీడియట్గా పార్టీ మార్చేశాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి అక్కడ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి అనుగు శిష్యుడిగా మారిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డిని తిట్టడం మొదలుపెట్టాడు. మళ్ళీ మొన్నటి ఎన్నికల్లో మళ్ళీ అక్కడ పెద్దారెడ్డి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి మళ్ళీ టీడీపీ అధికారంలోకి రాగానే మళ్ళీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వచ్చేసి నేను మీతో పాటు పనిచేస్తాను, మీ పార్టీలోకి వచ్చేస్తానంటూ 2 చేతులు కట్టుకుని ఆయన ముందు నిలబడితే ఆయన ఇమీడియట్గా తన అనుచరుల చేత ఈ వచ్చిన శ్రీనివాసులు అనే వ్యక్తిని కాళ్ళు చేతులు పట్టుకుని గోడ కాంపౌండ్ అవతల పడేయమన్నాడు. వాళ్ళు చక్కగా 2 కాళ్ళు చేతులు పట్టుకుని అతను తీసుకొచ్చి గోడ బయట పడేశారు. దీని ద్వారా నేర్చుకునేది ఏంటంటే రాజకీయ అవకాశవాదుల్ని ఈ విధంగా కాంపౌండ్ అవతల పడేయాలి.